ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ లిఫ్ట్పై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ వ్యాఖ్యలు సరికాదని ఏపీ ప్రభుత్వం ఖండించింది. దీనిపైన ఏపీ మంత్రి రామానాయుడు స్పష్టత ఇచ్చారు. సీఎం చంద్రబాబు సైతం ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా డెల్టా అభివృద్ధి పేరుతో నీటిని తెలంగాణకు అందించామన్నారు చంద్రబాబు. కాళేశ్వరం కట్టే సమయంలో ఏపీ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు మహాసభలో కీలక ప్రసంగం చేశారు. దేశంలో జాతీయ భావన పెరగాలని వ్యాఖ్యానించారాయన. ఒకరి భాషను మరొకరు గౌరవించుకోవాలని సూచించారు. మాతృభాష అమ్మతో సమానమని పేర్కొన్నారు. మాతృభాషలో చదువుకున్న వారు ప్రపంచంలో ఏమైనా చేయగలరని చెప్పుకొచ్చారు. సంక్రాంతి కంటే ముందొచ్చింది అమ్మ భాష పండుగ అని తెలిపారు. దేశంలో అనేక భాషలున్నా 6 భాషలకు మాత్రమే ప్రాచీన హోదా ఉందని వెల్లడించారు. ఇలాంటి సభలు తెలుగు భాష గొప్పతనాన్ని చాటేందుకు ఉపయోగపడతాయని వివరించారు. మాతృభాష మన మూలాలకు సంకేతంగా చంద్రబాబు అభివర్ణించారు. టెక్నాలజీతో భాష కనుమరుగవుతుందని అన్నారని, కానీ టెక్నాలజీతో భాషను సులువుగా కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. కృష్ణా డెల్టా అభివృద్ధి పేరుతో నీటిని తెలంగాణకు అందించామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తన హయాంలో తెలంగాణలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు అడ్డుపడలేదని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరమని చంద్రబాబు వివరించారు. నీటి విషయంతో పాటు ఇతర అంశాల్లో తెలుగువారు కలిసే ఉండాలని తెలిపారు. గంగా కావేరి కలవాలి, దేశంలో నీటి సమస్య పూర్తిగా తీరాలి, అదే తన కోరికని స్పష్టం చేశారు చంద్రబాబు. గోదావరి పెన్నా నదుల అనుసంధానం కావాలని అన్నారు. గోదావరి నీటిని తెలంగాణ వాడుకుంటే ఎప్పుడూ అడ్డు చెప్పలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.